హాయ్ అండి. ఈరోజు బక్రీద్ సందర్భంగా గుంటూరు చికెన్ ఫ్రై అండి. ముందుగా చికెన్ శుభ్రంగా కడుక్కొని పసుపు ఉప్పు వేసి బాగా కలుపుకుందాం. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా మెత్తంగా ఉండిద్దండి ముక్క. ఆయిల్ వేసుకుందాం, కొంచెం ఎక్కువ పట్టిద్దండి. మామూలుగా అయితే 5 స్పూన్లు, 1-2 స్పూన్లు ఎక్కువ వేసుకుందాం. మనం ఉప్పు పసుపు పట్టించి ఒక అరగంట 1 గంట పెడితే ముక్క మాత్రం మనకు స్పైసీగా లేకుండా చాలా మెత్తదనంగా ఉంటుందండి. ఇప్పుడు ఆయిల్ వేడైంది. చెక్క, లవంగా, షాజీరా. ఈ షాజీరా వల్ల మనకు స్మెల్ బాగా వచ్చిందండి ఫ్రై. 4 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ సైజు ఉల్లిపాయ వేసి మొత్తం కలుపుకుందాం. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసి బాగా కలుపుకోవడం అండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక ఇది మనం కలిపేసి పెట్టుకున్న చికెన్ అందులో వేసి బాగా కలుపుదాం. కలిపేసి హై ఫ్లేమ్ మీద పెడదాం. హై ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు పెట్టి మూత పెట్టేద్దాం. చూడండి, మనం చికెన్లో నీరు మొత్తం పైకి వచ్చేసింది. మనం నీరు వేయకుండానే అందులో నీరు మొత్తం ఎలా వచ్చిందో చూడండి. మళ్ళీ సిమ్ ఫ్లేమ్ మీద పెట్టాలి. పెట్టేసి ఆ నీరు మొత్తం ఇంకే వరకు ఒక 20 నిమిషాలు పట్టిద్దండి. ఇంకా మనం హై ఫ్లేమ్ మీద అస్సలు పెట్టకూడదు, సిమ్ ఫ్లేమ్ మీదే పెట్టాలి. ఆ లో ఫ్లేమ్ మీదే మనం దాన్ని కలుపుతూ చేస్తే మనకు మరీ క్రిస్పీగా కాకుండా మనకు ముక్క చాలా సాఫ్ట్గా ఉంటుందండి, మెత్తగా. ఒక టమాటో, జీలకర్ర పొడి, ధనియాలు, జీలకర్ర పొడి, కారం వేసి ఇలాగా మనం పైన ఇలాగా పెట్టేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద పెట్టేద్దాం. చూడండి, ఇప్పుడు టమాటా ముక్క మనం బాగా ఉడికింది. ఏమైనా కొంచెం అటు ఇటు మాడినా కూడా ఆ టమాటా ముక్క మొత్తం లాగేసింది. ఇప్పుడు మొత్తం కలుపుకొని మరి సిమ్లోనే మళ్ళీ పెట్టాలండి. ఒక 5 నిమిషాలు నిమ్మకాయ రసం కొంచెం వేసుకుందాం. ముక్క మనకు అసలు చిన్నకుండా చాలా మెత్తగా ఉండేదండి. ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి, మీకే అర్థమయ్యేది. పుదీనా, కొత్తిమీర చల్లుకొని మొత్తం కలిపేసుకొని ఎంతసేపు అండి దీనికి కలుపుతూ ఉండాలండి. సిమ్ ఫ్లేమ్ మీదే పెట్టి తర్వాత 5 నిమిషాల తర్వాత చూడండి ఎంత బాగా ఆయిల్ పోయి ముక్క మన రెడీ అయ్యింది. చికెన్ ఫ్రై, గుంటూరు నోరూరించే చికెన్ ఫ్రై వేయండి. థ్యాంక్ యూ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి. వాళ్ళందరికీ షేర్ చేయండి.